ఈ రోజు వేలంపాట ఉందని అనౌన్స్మెంట్ చేసిండ్రు. కౌన్సిల్ డిస్కషన్ చేస్తాం. ఇంకా కావాలంటే 10 రోజులు టైం తీసుకుంటాం. అంతే. ఓకే. ఇంకా 10 రోజులు టైం తీసుకుంటాం. సార్ ఇంకోటి 3 నెలలు పోయింది, 1 నెల పోయింది. విషయం ఏంటంటే సార్ అయ్యే వరకు ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ తోటి ఎవరితోటి వసూలు చేయకండి. దానికి తెలియజేయడం ఏమనగా తై బజార్ గురించి ఇప్పుడు ఇంత ముందుకు మాకు తెలియకుండా నిన్న సాయంకాలం మాకు ఇన్ఫర్మేషన్ 6 గంటలకు వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు లోపల మాట్లాడుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని అదేదో ఎవరో ఒకరో ఇద్దరో వచ్చిన వాళ్ళకి మాట ఇచ్చి ఇవాళ ఈరోజు అరాజు పెట్టాలనుకున్నారు. అయితే ఈరోజు మేము వచ్చింది ఏంటంటే అది ఆ తై బజారే క్యాన్సిల్ చేయాలి. ఇంతకుముందు మామనాడులో ఒక ఫ్రీ ఉంది, ఇప్పుడు వనపర్తి పట్టణంలో తై బజార్ పెట్టకూడదని మేము కోరుకుంటున్నాం. సాయితో హామీ తీసుకోరా గుర్తొచ్చుడేనా విషయం ఏంటంటే తై బజార్ వేలంపాట నిబంధనలకు విరుద్ధంగా అనౌన్స్మెంట్ చేసిండ్రు. దాన్ని ఏం చేయాలంటే మీరు నిబంధనల ప్రకారంగా గతంలో ప్రచారం కౌన్సిల్ గౌరవ కౌన్సిల్ సభ్యులకు సర్కులర్ ఇచ్చి టౌన్లో ఆటో పెట్టి టామ్ చెప్పి వస్తే ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఇది లోపల నిన్న సాయంత్రం అనౌన్స్ చేసి ఈ రోజు వేలం పాటకు పిలిచి లోపల చేయాలని జరిగింది. ఈ రోజు వేలం పాట ఉందని అనౌన్స్మెంట్ చేసిండ్రు. కౌన్సిల్ డిస్కషన్ చేస్తాం. ఇంకా కావాలంటే 10 రోజులు టైం తీసుకుంటాం. అంతే. ఓకే. ఇంకా 10 రోజులు టైం తీసుకుంటాం. ఇంకోటి 3 నెలలు పోయింది, 1 నెల పోయింది. విషయం ఏంటంటే సార్ అయ్యే వరకు ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ తోటి ఎవరితోటి వసూలు చేయకండి. అదే మనల్ని కూడా అది కూడా నిలుపుదల చేయండి. ఇప్పుడున్న కొన్ని మున్సిపాలిటీలలో ప్రజలకు మేలు జరిగే విధంగా అది కూడా ఆపండి అని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం సార్. తినేదేదో కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళన్నా బతుకుతారు. గురించి అది ఏమైంది ఇంతకు ఏమంటలేరు. ఆ 11 లక్షల ఏం చేస్తున్నారు సార్, ఆట వేరే వాడిస్తున్నాడు టెండర్ వేసి మళ్ళీ వాడే వసూలు చేస్తున్నాడు. ఆ 11 లక్షలు వసూలు చేయండి. మీరు ఓటుకి వెళ్ళిపోతారా మరి ఏ దానికి వెళ్ళిపోతారా తెలియదు. అవు సార్ అదే మనం పెట్టాం డబ్బులు ఇచ్చి పెట్టాము. పబ్లిక్ తోనే వసూలు చేస్తున్నాడు కదా సార్. మామూలు లేదు అన్ని క్యాన్సల్ చేసి మామూలు మన వనపర్తి టౌన్ లో ఉండవు అని మేము చెప్తున్నాం సార్. క్యాన్సల్ చేయాలి తై బజార్ పబ్లిక్ అయినా ఉపయోగపడుతుంది. మీరు కృషి చేయండి. పేద ప్రజలకన్నా మేలు జరిగే విధంగా. లేదంటే మేము ఉన్నతాధికారుల దగ్గరకు పై అధికారుల దగ్గరకు మా ప్రయత్నం మేము చేస్తాం. లేదంటే మేము ప్రజలతోటి ఆ తై బజారు ఇస్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మున్సిపల్ దగ్గర ప్రజా ఉద్యమాలు చేయడానికి కూడా మేము బీఆర్ఎస్